హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. ఇదొచ్చేసి సండే రోజు తీసిన వ్లాగ్ అనమాట. మేము సాటర్డే రోజే సండే కొంచెం లేట్‌గా లేవాలని చెప్పి అనుకున్నాము. అనుకుని ఇంకా సండే అయితే లేట్‌గా లేచామండి. లేచిన తర్వాత కిచెన్ పరిస్థితి అయితే ఇలా ఉందనమాట. అంట్లయితే చాలా ఉన్నాయి. ముందు రోజు 2 డేస్ కూడా ఫుల్ కంటిన్యూగా వర్షం పడుతూ ఉంది గదా! అందుకని ఇంకా చలేసేసి ఇంకా తోమాలనిపించక నేనైతే అంట్లు తోమలేదు. అంటే ఇంకా రేపు సండేనే కదా అన్న ఆలోచన కూడా ఉండిందనమాట. అందుకని ఇంకా సండే రోజు తోముదాంలే మార్నింగ్ లేచి అనుకుని నేను అంట్లయితే తోమలేదు. అందుకే అన్ని పెరిగిపోయినాయి అనమాట. ఇంక ఇక్కడొచ్చేసి అమ్మ లేవగానే కొంచెం గట్టంతా కూడా క్లీన్ చేసేసుకుని మా కోసం ఇంకా కాఫీలు బూస్ట్ అవి కలుపుతూ ఉంది. ఇంక నేనైతే కిచెన్లోకి వచ్చేసి వీడియోనైతే స్టార్ట్ చేశాను. కొంచెం వీలైనంత మటుకు డే రొటీన్ లాగా షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. ఇంకా బయట చూడండి కంటిన్యూగా గాలి, చినుకులు అయితే పడుతూనే ఉన్నాయి. ప్రతి చోట ఇప్పుడు వర్షం పడుతూనే ఉంది కదా! సో, అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. ఇంట్లోనే ఎక్కడ కూడా ఊరికే బయట తిరగడం అవి చేయకుండా ఉంటే బెటర్ అనమాట. అంటే వర్షం తగ్గేదాకా. మా మేమైతే సాటర్డే రోజు ఈవినింగ్ అసలు మా పింటూని డైలీ బయట తిప్పుతాం కదా! ఇంకా ఆ రోజు అసలు తిప్పకూడదు అనుకున్నాము. ఎందుకంటే అసలు వర్షం ఆగట్లేదు. వర్షం ఆగితే కదా మేము బయటికెళ్ళేది. సో, ఆగట్లేదనమాట. ఇంకా తిప్పకూడదు అనుకున్నాం గానీ, ఇంకా వాడికి కూడా బాత్రూమ్ వస్తుంది కదా! ఇంకా అందుకని చెప్పి అలాగే ఇంకా వాడిని తీసుకొని మేము కొంచెం లేట్‌గా వెళ్ళామనమాట కిందికి వాకింగ్‌కి. ఇంకా అప్పుడు మాకే తిరగాలనిపించలేదు. అంతా రొచ్చుగా, తడిగా అంతా బురదగా ఉందనమాట. ఇంకా డైలీ వర్క్ మీద తిరిగే వాళ్ళు ఎలా తిరుగుతారో పాపం మా అన్నయ్య కూడా ఇంకా డ్యూటీకి వెళ్ళాడు కదా సాటర్డే. మొత్తం ఇంకా తడుస్తూనే ఉన్నాడనమాట. ఆయనది కూడా మొత్తం తిరగడమే ఉంటుంది బండి మీద. కస్టమర్స్ ఇంటికి వెళ్ళడము అలా ఉంటుందనమాట. ఇంక మొత్తం కూడా చాలా తడిసిపోతూ ఉన్నాడు ఆ రోజు. మాకైతే భయమేసింది. మొన్నటిదాకానే జ్వరం వచ్చి తగ్గింది కదా! మళ్ళీ ఇప్పుడు తడిస్తే ఎలా అని చెప్పి అనిపించింది గానీ, ఇంకా తప్పదు డ్యూటీస్ అలాగే ఉంటాయి కదా! ఇంకా అట్లానే మేమైతే ఇంట్లో వెచ్చగా ఉన్నాము. నాకు ఏంటంటే ఈ చలికి ఒక్కొక్కసారి గొంతు మండిపోతూ ఉంటుందండి. వెదర్ చల్లగా ఉంటే ఇంక అప్పుడు వేడిగా నేను అప్పుడప్పుడు హాట్ వాటర్ అయితే తాగుతూ ఉంటాను. ప్లస్ అది గాక వీలైనంత మటుకు వెచ్చగా ఉండాలి. లేకపోతే దమ్మొచ్చేస్తది. అందుకని చెప్పి నేను అమ్మ నా కోసము ఇంట్లో చెప్పులు వేసుకోవడానికి కొనిందనమాట. సో, ఆ చెప్పులు చాలా మెత్తగుంటాయి. అవి వెతుక్కోవాలి. ఎక్కడున్నాయో వెతికి తీసి పెట్టుకుంటే ఇంట్లో నార్మల్‌గా తిరిగేటప్పుడు ఆ చెప్పులేసుకొని తిరగొచ్చు. ఇంకా అలాగే బట్టలు గూడా కొంచెం తడిగా లేకుండా, కొద్దిగా గూడా తడిగా లేకుండా ఉంచుకోవాలి. వెచ్చగుండాలనమాట నేను. అప్పుడైతే నాకు హాయిగా అనిపిస్తుంది. ఇప్పుడు కాఫీ తాగే మూమెంట్‌లో గూడా నాకు కొంచెం గొంతు మంటగా ఉండింది. కాఫీ తాగిన తర్వాత కాసేపటికే నేను మళ్ళీ అమ్మని అడిగి హాట్ వాటర్ అయితే తాగాను. ఇంకా హాట్ వాటర్ పెట్టిస్తే తాగేసాననమాట. ఇవాళ యాక్చువల్‌గా సండే కదా! అన్నయ్యకైతే హాలిడే గానీ నాకైతే వర్కింగ్ డే అండి. ఎందుకంటే నేను ఫుల్‌గా ఏమంటారు ఇల్లు తుడవడము, బెడ్ సెట్ చేయడము ఇవన్నీ చేశాననమాట. పాపం డైలీ అన్నయ్య చేస్తూ ఉంటాడు ఈ వర్క్ అంతా కూడా. సో, ఇవాళ నేనైతే ఆ పని చేద్దామని అనుకున్నాను. ఇంకో పక్క మా అమ్మ వచ్చేసి పింటూ కోసం అన్నం అయితే వేడి చేస్తుందనమాట. చల్లగా పెట్టడం ఎందుకు అని చెప్పి. మా అమ్మకి ఇప్పుడు ఇంకొక రెస్పాన్సిబిలిటీ కూడా వచ్చింది. అదేంటంటే మా కింద ఒకటి నల్ల కుక్క ఉంటుందని చెప్పాను కదా! సో, దానికి కూడా పూటకి అన్నం కలిపి పెడుతుందనమాట అమ్మ వెళ్ళి. ఎందుకంటే వాచ్‌మెన్ వాళ్ళు లేరు. పాపం అదేమో ఆకలికి అరుస్తూ ఉంది. ఇంక మొన్నటి నుంచి అమ్మనే ప్రతి పూట అన్నం కలిపి తీసుకెళ్ళి పెట్టి వస్తుంది. ప్రతి పూట మా పింటుకి ఎలా పెడుతుందో ఇంకా దానికి కూడా అలా పెట్టొస్తుంది. యాక్చువల్‌గా ఆ కుక్క ఎవరైతే ఓనర్ ఉంటారో సో, ఆ ఓనర్ ఏంటంటే అసలు ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం మానేశాడంట. ఒక్కసారి మటుకు తను చెప్పాడంట రోడ్ మీద వదిలేయండి అని చెప్పాడంట వాచ్‌మెన్ వాళ్ళకి. కాకపోతే ఇంకా వాళ్ళకి మనసొప్పక ఇంకా ఏముంది అన్నమే కదా పెట్టడం అని చెప్పి వాళ్ళు ఇంకా వదిలేయకుండా అలా చూసుకుంటున్నారండి. ఇప్పుడు నిజంగానే బయట కుక్కలతో పాటు వదిలేస్తే అవి ఊరుకోవు కదా! ఎంతైనా స్ట్రీట్ డాగ్స్ అన్నీ కూడా వీటిని కరిచేయడము, కొట్లాడడం అలా చేస్తూ ఉంటాయి. అది మనం చూడలేం కదా! ఆయనంటే మరి అలా ఎలా వదిలేసి వెళ్ళడం మనసు ఎలా ఒప్పిందో నాకైతే అసలు అర్థం కావట్లేదు. మా పింటూని ఒక పూట మేము వదలడానికే చాలా ఆలోచించి మేము మా ఏవైతే
మీటింగ్స్ అవి ఉంటాయో, లేకపోతే బయటికెళ్ళడాలు అలాంటివి ఉంటాయో అవి మేము మానుకుంటాము. వాడిని అస్సలు వదలలేమనమాట. ఎవరో ఒకరం సాక్రిఫైస్ చేసి ఇంట్లోనే ఉండిపోతాం వాడి కోసము. చిన్నప్పటి నుంచైనా అంతే. మేము చాలా మటుకు ఇప్పుడు పెట్స్‌ని చూసుకోవడానికి ఏవో ఉంటాయి కదా! ఇట్లా కాసేపు ఈవినింగ్ దాకా అక్కడ వదిలేస్తే వాళ్ళు చూసుకుంటారు చూడండి. అలాంటివి ఉన్నా సరే మేమైతే వాడిని ఎక్కడ కూడా వదలము. మాకు అంటే నమ్మకంగా అనిపియదు పాపం. అందుకని చెప్పి ఎవరో ఒకళ్ళం ఇంట్లో ఉంటాము. ఒకళ్ళు ఎంజాయ్ చేసిన తర్వాత మళ్ళీ మేము వేరే వాళ్ళం ఇంకోసారి ప్రోగ్రామ్ వేసుకుంటామనమాట ఎక్కడికైనా బయటికెళ్ళేది ఉంటే. సో, ఇంకా కాఫీ అవి తాగేసిన తర్వాత నేనైతే ఇక్కడ బెడ్‌షీట్ అవన్నీ దులిపి వేస్తున్నాను. ఇవాళ ఇల్లు తుడిచేది కూడా ఉంది. సో, అందుకని చెప్పి సండే కదా! మా అన్నయ్య చాలా రోజుల తర్వాత ఇవాళ ఏమంటారు టీవీ బ్యాలెన్స్ అయితే వేశాడనమాట. ఎందుకంటే మీ అందరికీ తెలుసు కదా! ఇవాళ 'బిగ్ బాస్' స్టార్ట్ అవుతుందని చెప్పి. నాకైతే 'బిగ్ బాస్' చాలా ఇష్టం అనమాట. అంటే ఇంట్రెస్ట్ చూడాలని. ఇంకా వేరే టైం పాస్‌లు ఏవి లేవు కదా! యాక్చువల్‌గా అందుకని చూస్తాననమాట. ఇంకా అందుకని టీవీ బ్యాలెన్స్ వేయమంటే మార్నింగ్ నుంచే వేసేసాడు. అంటే ఇవాళ మూవీస్ కూడా వేస్తారు కదా! ఏవో ఒకటి. అవి చూడొచ్చు అని చెప్పి టీవీ బ్యాలెన్స్ అయితే వేశాడు. అందుకనే మేము ఈవినింగ్ లోపు పనంతా కూడా కంప్లీట్ చేసేసుకొని, ఇంకా ఈవినింగ్ పనేం పెట్టుకోకూడదు. 7:00 అలా స్టార్ట్ అవుతుంది కదా! అప్పుడు మనం కూర్చుని 'బిగ్ బాస్' అయితే చూడాలని చెప్పి నేను గబగబా పనైతే చేసేసుకుంటున్నాను. ఇదంతా క్లీన్ చేసిన తర్వాత ఇంకా అక్కడ గిన్నెలు ఉన్నాయి కదా! అవి కూడా తోమాలి. ముందైతే ఇక్కడ టేబుల్ అంతా కూడా క్లీన్ చేద్దాం అనుకుంటున్నానండి. ఇవన్నీ తోమాల్సినవి కొన్ని ఉన్నాయి. అవన్నీ తీసుకెళ్ళి సింక్ దగ్గర పెట్టేసి ఈ టేబుల్ అంతా కూడా నీట్‌గా తుడిచేద్దామని అనుకుంటున్నాను. ఇంకా మా అన్నయ్య వచ్చేసి మంచం మీద పడుకొని అంటే ఇట్లా రిలాక్స్ అవుతూ టీవీ అయితే చూస్తున్నాడు. నిన్నైతే ఫుల్ అలసిపోయాడండి సాటర్డే రోజు. వర్క్ చాలా ఉంటది వాళ్ళకి. అందుకని ఇంకా ఆ రోజైతే ఎంత ఎదురు చూస్తున్నాడో రేపు సండే నేను హాయిగా రిలాక్స్ అవ్వచ్చు అని చెప్పి ఎంత ఎదురు చూసాడో. మనము హాలిడే కోసం ఎంత వెయిట్ చేస్తామో అది ఏంటో తొందరగా అయిపోయినట్టు అనిపిస్తది. వర్కింగ్ డే అయితే అంత తొందరగా అయినట్టు అనిపించదు కదా! సో, ఇంకా మేము కూడా అన్నయ్యని రిలాక్స్ అవ్వని అని చెప్పి పనులేమీ చెప్పలేదు. మాకేమంత పనులు కూడా లేవనుకోండి బయట తిరిగేవి. ఎందుకంటే బయట పరిస్థితి తిరిగేటట్టు లేదు. వర్షం కంటిన్యూగా పడుతుంది ఆగకుండా. సో, అందుకని ఇంకా నేను నా పనైతే నేను చేసుకుంటున్నాను. అమ్మొచ్చేసి షాప్‌కి ఎక్కడికో వెళ్ళినట్టుంది. ఏదో అవసరం ఉందని చెప్పి షాప్‌కెళ్ళింది. ఇప్పుడు చూసారా టేబుల్ ఇందాకటికి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ ఉందో కదా! చాలా నీట్‌గా అయిపోయింది. ఇవాళ నాకెందుకో కొంచెం ప్రొడక్టివ్‌గా ఉన్నట్టు సాటిస్ఫాక్షన్‌గా అనిపించింది. చాలా రోజులు అయిపోయింది. ఇప్పుడు దాకా నేను ఇల్లు అనేది తుడవలేదు చాలా రోజుల నుంచి. అన్నయ్య తుడుస్తూ ఉన్నాడు కాబట్టి. కాకపోతే ఇంక ఇవాళ తుడిచేటప్పటికి నాకు అది కూడా ఒక ఫీలింగ్ మంచిగా అనిపించిందనమాట. పర్లేదు నేను కూడా ఇంట్లో కొంచెం పని చేశాను అన్న ఫీలింగ్ ఉండింది. ఇంకా ఇక్కడ సోఫాలో కవర్ ఎన్నిసార్లు నీట్‌గా ఏసినా కూడా అలా అయిపోతూ ఉంటది. యాక్చువల్‌గా మేము ఉంచామండి. ఆ సోఫా కవర్ తీసి లోపల పెట్టేస్తాం. కొని తీసుకొచ్చాం గానీ ఎప్పుడు వెయ్యమనమాట. ఇంకా అమ్మ ఈ మధ్యలో కొంచెం నీట్‌గా ఉంటుంది కదా అని చెప్పి వేస్తుంది. ఇంకా నేను ఇక్కడ వీడియో తీసుకుంటున్నాను కదా అని చెప్పి ఇంట్లో ఉన్న లైట్స్ అన్నీ కూడా ఆన్ చేసి పెట్టాను. ఇల్లంతా కూడా ముందు తుడిచేస్తున్నాననమాట. టీవీలో ఏదో మూవీ వస్తే చూస్తూ నేను పని చేసుకుంటున్నాను వింటూ. ఇంకా వర్షం పడుతున్నా సరే అమ్మ అయితే షాప్‌కెళ్ళింది. నాకైతే వీడియో కాల్ చేసిందండి. వీడియో కాల్ చేసి నాకు కప్ కేక్ చాలా ఇష్టం అనమాట. మొన్నటి నుంచి ఎప్పటినుంచో కూడా తినాలనిపిస్తుంది. చాలా రోజులు అయిపోయింది. అయితే నేను గుంటూరు వెళ్ళినప్పుడు నాకు అక్కడ కప్ కేక్ కనిపించింది. సో, అప్పుడు తెచ్చుకుందాం అనుకున్నాను కానీ మర్చిపోయాను. ఇంకా అమ్మ అయితే షాప్‌కెళ్ళింది కదా! ఇంకా వీడియో కాల్ చేసి చూపించి "నీకు ఇది ఇష్టం కదా తీసుకోనా" అని చెప్పి అడిగితే సరే ఇంక తీసుకోమని చెప్పాను. ఇది వచ్చేసి 12 వచ్చాయి. ఇందులో 60 రూపీస్ అంట. టేస్ట్ కూడా బాగుంది. ఇంకా నేను ఒకటి తిని ఆగలేకపోయాను. 2 అయితే తిన్నాను కప్ కేక్స్. ఇంకా మా పింటూ ఉన్నాడు కదా! వాడికి కూడా నచ్చేసింది. వాడు కూడా వచ్చి ఎదురుగుండా నేను తింటుంటే కూర్చున్నాడు. ఇంకా వాడికి కూడా ఒక కప్ కేక్ అయితే ఏసాను. ఇక్కడ చూసారా మా అమ్మ చున్నీ ఎలా కప్పుకుందో వర్షం పడుతుందని చెప్పి అలా కప్పుకొని ఉంది. ఇంకా కింద కుక్కకి కూడా అన్నం కలిపి వేయడానికి అనేసి వెళ్తుందనమాట.
ఇంకా మా అమ్మ అయితే ఒక్క పూట అది అరిచిందో లేదో అప్పటినుంచి ఇంకా దాని మీద అసలు కేర్ తీసుకుంది. ఇంకా పూటకి అది అరవకముందే వెళ్ళి అన్నం వేయడం అది చేస్తూ ఉందనమాట. దాన్ని జాగ్రత్తగా చూసుకుంటుంది. కాకపోతే దానికి మేము అలవాటు లేము కాబట్టి దగ్గరికెళ్ళగానే కొంచెం అదేంటి కరిచేటట్టే అరుస్తుందనమాట. దాన్ని కట్టేసే ఉంటదది. ఇంకా అమ్మ అయితే ఎలాగో అలా జాగ్రత్తగా ఇలా అదేమంటారు మాప్ కర్ర అవి ఉంటాయి కదా! దాంతోని ఇలా దానిది ఫుడ్ పెట్టే డిష్ ఉంటది కదా! అది లాగి అందులో అన్నం వేసి దాని దగ్గరగా పెడుతుంది. అది మంచిగా తినేస్తుంది పెట్టగానే. సో, ఇంకా పర్లేదు బానే ఉంది అని అనిపించింది. అన్ని రూములు తుడిచేటప్పటికి నా నడుమైతే పోయిందండి. ఇంకా ఇంత చెత్త అయితే వచ్చింది. ఇంక అమ్మయ్య మా పింటూ అందరూ ఊరికే 10 సార్లు తిరుగుతూ ఉంటారు ఇల్లు తుడిచేటప్పుడు. ఇంకా వంట కూడా చేయాలి. చాలా లేట్‌గా లేచాం గదా! ముందే చెప్పాను గదా! ఇంకా నేను తర్వాత వీడియో అయితే ఏం తీయలేదు. ఇంకా డైరెక్ట్ ఈవినింగే తీస్తున్నాను. ఎందుకంటే ఇంక మధ్యాహ్నం మా అమ్మ అయితే లంచ్ ప్రిపేర్ చేసేసింది. అన్నం, టమాటో కర్రీ ఇంకా చారు అయితే పెట్టేసింది. ఆ లంచ్ చేసేసి ఇంక నేను కూడా టీవీ చూస్తూ కూర్చున్నాను. ఈ చలికి వెచ్చగా కూర్చుని టీవీ చూశాను. ఇంకా ఈవినింగ్ దోమొచ్చులే అన్నట్టు అనుకున్నాను. యాక్చువల్‌గా నేను ఇల్లు తుడిచిన తర్వాతే తోముదామని వస్తే మా అమ్మేమో ఈవినింగ్ దోమొచ్చలే ఇప్పుడు ఏం పెట్టుకుంటావు అని చెప్పి అనింది. సరే ఇంకా అని చెప్పి నేను కూడా తోమలేదనమాట. ఇంకా ఈవినింగ్ 'బిగ్ బాస్' స్టార్ట్ అయ్యేలోపు అంతా పని చేసేసుకోవాలి కాబట్టి ముందు ఇక్కడ గిన్నెలన్నీ తోమేశాను ఆల్మోస్ట్. ఇంకా మా అమ్మ వచ్చేసి పాపం బిడ్డ కష్టపడుతుంది అంట్లు తోముతుందని చెప్పి నా కోసం ఇక్కడ వేడివేడిగా టీ అయితే పెడుతుంది. కాకపోతే వీడియో కూడా తీసుకుంటుంది నా కోసము. ఇంకేమంటుందంటే మనము ఏమంటారు ఈ వీడియోలో చూస్తూ మనం ఏదైనా పని చేయాలంటే కొంచెం కష్టమే అని చెప్పి అంటూ ఉంది. నేనన్నా పెట్టేశాక చూపించవచ్చు కదమ్మా అని నేను అంటున్నాను. ఇంకా చాలా చల్లగా ఉంది కదా! వేడిగా టీ తాగితే బాగుంటుందని అనిపించింది. అయినా డైలీ నాకు టీ అలవాటే కదా! ఇంకా నేనున్నానంటే కంపల్సరీ నాతో పాటు అమ్మ వాళ్ళు కూడా టీ తాగుతూ ఉంటారు. ఇవాళైతే నాన్ స్టాప్‌గా బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చూస్తూనే ఉన్నాం టీవీలో. చాలా రోజుల తర్వాత టీవీ రీచార్జ్ చేసుకున్నందుకు కొంచెం బాగా అసలెప్పుడు టీవీ చూడనట్టు, ఇప్పుడే కొత్తగా టీవీ చూస్తున్నట్టు అలా ఫీలింగ్ అనిపించింది నాకు. అందుకే మంచిగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలన్నీ చూస్తున్నాం. ఎంత మనం మొబైల్‌లో చూసినా సరే, టీవీలో చూసిన సాటిస్ఫాక్షన్ అసలు వేరేనే ఉంటుంది కదా! అమ్మ అయితే ఇంకా టీ ఇవాళటికి, రేపటికి కూడా సరిపడా టీ అయితే పెట్టేసిందండి. ఎందుకో క్వాంటిటీ కొంచెం ఎక్కువ అయిపోయిందంట తెలియకుండా. ఇంకా సరే నాకు కూడా కొంచెం హెడేక్ వస్తుంది ఎందుకో అర్థం కావట్లేదు. టీ తాగితేనన్నా తగ్గుతదేమో అనుకున్నాను కానీ, టీ తాగినా సరే నాకు అసలు హెడేక్ అయితే తగ్గలేదు. ఇంకా ఇంతలోగా 'బిగ్ బాస్' స్టార్ట్ అవ్వనే అయింది. ఇంకా మేమందరం కూడా టీవీ ముందు కూర్చొని చూస్తున్నాం. నాకు ఇంకా చలి పెట్టేసింది. మరి అంట్లు తోమినందుకో ఏమో తెలీదు. అంటే నార్మల్‌గా కూడా నాకు చలి పెడతది. ఇంకా అట్లా అని చెప్పి రగ్గు కప్పుకొని మంచిగా చూస్తూ ఉన్నాను పడుకొని. అయినా కూడా చాలాసేపు చూశాను హెడేక్ తగ్గలేదు కదా అని చెప్పి ఇంకా మా అన్నయ్యని ఇలా ఆయిల్ మసాజ్ చేయమని చెప్పాను నెత్తికి. నేను ఎవరికైనా కూడా హెడేక్ వస్తే ఆ మసాజ్ చేస్తే హెడ్ మసాజు చాలా నచ్చుతదనమాట. కాకపోతే నాకు అంత మంచిగా అమ్మ అయితే చేస్తది కానీ పాపం అమ్మకి పని ఎక్కువైపోయింది కాబట్టి నేను అమ్మని అడగలేదు. అన్నయ్య అయితే చేస్తున్నాడు. సో, ఇవాల్టికైతే ఇంతేనండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.